హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి 1620 పోస్టులతో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, దాని తర్వాత వచ్చేసి మనకి లైట్ వెహికల్ డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఈ విధంగా చాలా రకాల పోస్టులు అయితే పడ్డాయి. సో మనము వీటన్నిటికి సంబంధించి వీటికి దేనికి ఎలిజిబుల్, సో వీటిలో కొన్నిటికి కామన్ ఎగ్జామ్ ఉందన్నమాట. అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది అన్నిటికి కలిపి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. కాపీస్ట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్ వీటికి కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ వీటికి అన్నిటికి కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో వేటికి ఎగ్జామ్ ఉంది కలిపి, అదేవిధంగా మీరు దేనికి ఎలిజిబుల్, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇలా చాలా వీడియోలు చూసి మీ టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు ఒకే వీడియోలో అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ ఒక్క వీడియో చూసినట్లయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అనమాట. ముందుగా మనం ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు మనకి ప్రకటించిన పోస్టుల్లో సో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి 7th క్లాస్ ఉందో, సో ఎవరైతే చదువుకోలేకపోయారో కొన్ని కారణాల వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల, సో వాళ్ళకనేది ఇది చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. సో ఎందుకంటే 7th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా తక్కువగా పడుతూ ఉంటాయి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే శాలరీ అనేది బేసిక్ పే 20,000 నుంచి మనకి 61,000 వరకు పెరుగుతూ పోద్ది అనమాట. సో స్టార్టింగ్ శాలరీ మీకు మొదటి నెల 27,000 వరకు చేతికి తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 2వ తేదీ 6వ నెల 2025. అన్ని ఎగ్జామ్స్కి, అన్ని నోటిఫికేషన్ సంబంధించి కూడా లాస్ట్ డేట్ అదే అనమాట. 13వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్ట్ కాలేదు. సో మనకి దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మనకి ఏ జిల్లాలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీ జిల్లా వచ్చినప్పుడు మీరు పాస్ చేసి క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో అనంతపురంలో చూసుకున్నట్లయితే 43, చిత్తూరులో 85, తర్వాత వచ్చేసి ఈస్ట్ గోదావరిలో 43, గుంటూరులో 60, కృష్ణాలో 52, కర్నూలులో 55, నెల్లూరులో 49, ప్రకాశంలో 59, తర్వాత శ్రీకాకుళంలో 33, విశాఖపట్నంలో 73, విజయనగరంలో 30, తర్వాత వచ్చేసి వెస్ట్ గోదావరిలో 17, వైఎస్ఆర్ కడపలో 52. సో ఈ విధంగా పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు applicant must have passed 7th class examination or its equivalent examination. Candidates who failed intermediate or equivalent examination will be considered eligible, but those who have higher qualification than that shall not be considered eligible. అంటే మీరు 7th క్లాస్ పాస్ అయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మాత్రం మీరు ఫెయిల్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ పాస్ అయితే నాట్ ఎలిజిబుల్ అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే మీరు 10th చదివితే మీరు అప్లై చేసేసుకోవచ్చు, కానీ ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అర్హత ఉందన్నమాట. సో ఇలా పెట్టడం ఏంటి అని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ ఇవేంటంటే ఎవరైతే చదువుకోలేకపోయారో, ఎవరైతే తక్కువ కొన్ని కారణాల వల్ల లోలో ఉన్నారో, సో వాళ్ళని కొంచెం ప్రోత్సహించేదానికి, అదేవిధంగా వర్క్ ప్రొఫైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో అలా క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడే అన్ని సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవేమన్నా లేకున్నా కూడా ముందుగా చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 80 మార్కులు, 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. సో ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్లో ఉన్న సిలబస్ ఇంగ్లీష్లో వచ్చేసి మనకి 1 word సబ్స్టిట్యూషన్, సినోనియమ్స్, యాంటోనియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవి ఉంటాయి. మెంటల్ ఎబిలిటీలో కోడింగ్, డీకోడింగ్, సిలాజమ్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, అనాలజీ, అథమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మ్యాక్సిమం సిలబస్ అంతా సేమ్గా ఉంటుంది అనమాట. సో జనరల్ ఇంగ్లీష్లో మాత్రం 10 మార్కులకు ఉంటుంది. సో మనకి జనరల్ నాలెడ్జ్ కూడా సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు చదువుకున్నట్లయితే మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది మనకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 ఉంటుంది అందరికీ. అంటే అన్ని ఎగ్జామ్స్కి ఇంతే ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం 400 ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది. తర్వాత ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ వర్క్ ప్రొఫైల్ ఏంటంటే మ్యాక్సిమం జడ్జెస్ బంగ్లా దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ కుకింగ్, కార్పెంటరీ వర్క్ అండ్ ఎలక్ట్రిక్ వర్క్ ఇటువంటి వర్క్స్ అనేవి ఉంటాయి. కొన్నిసార్లు కోర్టుకు కూడా వేస్తూ ఉంటారు. బట్
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జడ్జెస్ బంగ్లా దగ్గరే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ప్రాసెస్ సర్వర్ చూసుకున్నట్లయితే ఇది కూడా 10th క్వాలిఫికేషన్ జాబ్ అనమాట. సో దీనికి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. సో సేమ్ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండ్ మనకి శాలరీ మాత్రం ఎక్కువ అనమాట. 23,780 రూపాయలు బేసిక్ పే, దానికి అలవెన్సెస్ అనేవి అదనం అనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 2/6/2025 అన్నిటికి ఇంతే. తర్వాత మనం చూసుకున్నట్లయితే పోస్ట్ వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి, బట్ చూసుకోండి. అనంతపురంలో 1, చిత్తూరులో 21, ఈస్ట్ గోదావరిలో 25, గుంటూరులో 20, తర్వాత వచ్చి కృష్ణాలో 21, కర్నూలులో 2, నెల్లూరులో 6, ప్రకాశంలో 18 ఈ విధంగా పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 8, వెస్ట్ గోదావరిలో 15, వైఎస్ఆర్ కడపలో 20. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. తర్వాత మనకి ఏజ్ లిమిట్ అనేది కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. 30 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ అనమాట. సేమ్ కామన్ ఎగ్జామ్ ఉంటుంది రెండింటికి. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనమాట. దీనికి కూడా శాలరీ 23,120 రూపాయలు స్టార్టింగ్ బేసిక్ పే ఉంటుంది. సో ఇందులో లాస్ట్ డేట్ కూడా సేమ్ అన్నిటికీ. పోస్టులు చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది మీ జిల్లా వచ్చినప్పుడు మీరు స్క్రీన్ని ట్యాప్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో నేనైతే స్క్రోల్ చేస్తున్నాను, తక్కువ పోస్టులే ఉన్నాయి, బట్ ఎవరైతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు అప్లై చేసి జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ అనేది సేమ్ అన్నిటికీ. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. మన కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ 40 ఉంటాయి అన్నమాట. సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ ఇవి జనరల్ ఇంగ్లీష్లో మొత్తం సిలబస్ అంతా మనం చూసుకొని సో సిలబస్ ప్రకారం చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో సేమ్ అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్. సో పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండవు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా సేమ్గానే ఉంటుంది కాబట్టి సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. మనం తర్వాత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జామినర్ అనమాట. ఎగ్జామినర్కి మనకి ఇంటర్ అనేది ఎలిజిబుల్ అనమాట. 23,780 రూపాయల శాలరీ ఉంటుంది. మనం పోస్టులు చూసుకున్నట్లయితే అనంతపురంలో 1, చిత్తూరులో 3, ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో 2, కృష్ణాలో 9, ప్రకాశంలో 2 ఈ విధంగా పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్ అనమాట. 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటాయి, 40 వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ 40. సో ఇది ఎగ్జామినర్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి 25,220 స్టార్టింగ్ పే. సో మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ డేట్స్ కూడా సేమ్ ఉంటుంది. సిలబస్ కూడా మనకి జనరల్ స్టడీస్ 40, ఇంగ్లీష్ ఒక 40 ఉంటుంది అనమాట. పోస్టులు చూసుకున్నట్లయితే ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అందులో రిజర్వేషన్స్ కూడా ఏవేవి ఉన్నాయనేది మీరు తప్పకుండా చూసుకోండి. సో ఈ విధంగా మనకి పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. సో మీరు ఎనీ డిగ్రీ అనమాట, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీటెక్ ఆర్ బీఏఎస్సీ, ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అనేది కూడా సేమ్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కూడా మనకి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి కామన్ ఎగ్జామ్ కాబట్టి సో మనం ఆల్రెడీ మన ఛానల్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డెడికేటెడ్ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం జూనియర్ అసిస్టెంట్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే సేమ్ ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్కి ఏదైతే సిలబస్ ఉందో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉందో సేమ్. పోస్టులు కొన్ని మారుతాయి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. సో దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో దీనికి ప్రీవియస్ వీడియోనే ఉంది, సో ఒకసారి చెక్ చేయండి. సో ఇదన్నమాట మనకి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ గురించి. తర్వాత ఉన్న పోస్టులు ఏంటంటే మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి, తర్వాత టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి, కాపీయిస్ట్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా లైట్ వెహికల్ డ్రైవర్ ఈ నోటిఫికేషన్ అనేవి ఉన్నాయి. సో అన్నిటికి కూడా మనకి స్టెనోగ్రాఫర్కి అయితే మనకి
సర్టిఫికేట్స్ అనేవి ఉండాలన్నమాట. మీ టైపింగ్ స్పీడ్కి సంబంధించి మీరు ఏపీ టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ తప్పకుండా ఉండాలి. సో టైపిస్ట్ పోస్ట్ కూడా అంతే. అదేవిధంగా కాపీస్ట్ పోస్ట్కి కూడా మీకు టైపింగ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలన్నమాట. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మీకు మన ఛానల్ టెలిగ్రామ్లో మీకు పోస్ట్ చేస్తాను. లైట్ వెహికల్ డ్రైవర్కి అయితే మీకు లైట్ వెహికల్ లైసెన్స్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఇదన్నమాట ఫుల్ డీటెయిల్స్. సో టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అందరి దగ్గర ఉండవు, కొంతమందికే ఉంటాయి కాబట్టి సో వాళ్ళు తప్పకుండా ఆ నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫ్రెండ్స్, అండ్ ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే వేటికి కామన్ ఎగ్జామ్ ఉందో ఒకసారి చూద్దాం. ఇది పోయినసారి మనకి 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. సో స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి కామన్ ఎగ్జామ్ ఉంది పోయినసారి. కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్కి కూడా కామన్ ఎగ్జామ్ అనమాట. డ్రైవరు, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ వీటికి కూడా కామన్ ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఈసారి కూడా ఇలాగే జరిగే అవకాశం ఉంది 99%. కాబట్టి మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయినట్టే. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.